హాయ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బెస్ట్' 200 ఎపిసోడ్ యార్. 'వశిష్ఠ' 200 ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. ఇంతగా ఆదరించినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. అన్నా చెల్లెల బంధం తెంచుకుంటే తెగిపోతుందా పట్టాభి? వీళ్ళు ఇంతగా తగ్గాక నువ్వు పట్టు వదలరా అంది బామ్మ. నా బిడ్డ పెళ్ళి మా ఇంట్లోనే చేసుకుంటా అని పంతం వెళ్ళబోసాడు పట్టాభి. వద్దండి, అక్కడ అందరూ ఉంటారు. మహా చెయ్యి చాలా మంచిది. తన చేతుల మీద ఈ పెళ్లి కూడా జరగనివ్వండి. వాళ్ళు ఆనందంగా ఉండడమే కదా మనకు కావాలి అంది కావ్య. ఇంకేం అనలేక, సరే మీ ఇష్టం కానివ్వండి, నా మాటకి విలువేడ్చిందా అని మొహం మండించాడు. సరే త్వరగా వచ్చేయండి, ఉదయాన్నే పెళ్ళికూతురిని చేద్దాం అని కావ్యకి బొట్టు పెట్టింది మహా. నేను నీకు ఏనాడు మంచి చేయకపోయినా నా బిడ్డల జీవితాలను చక్కదిద్దావు. చాలా కృతజ్ఞతలు మహా అంటూ చేతులు పట్టుకుంది కావ్య. మనలో మనకి ఇవన్నీ అవసరం లేదు వదిన, వాళ్ళు నా రక్తం కాదా ఏంటి అని నవ్వి వెళ్ళొస్తాం అని చెప్పి బయలుదేరారు. వెనక్కి తిరిగి చెప్పడం మర్చిపోయిన పట్టాభి, రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో నిన్ను మేయర్నిగా నామినేట్ చేయించాడు వాసి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే అవుదు గాని సరేనా అని వెళ్ళారు వాసుదేవ్. నగర మేయర్ అంటే మాటలు కాదు, అలాంటి ప్రిజిషియల్ పోస్ట్కి తనని వరిస్తుంది అనగానే పట్టాభి ఆనందం ఆకాశవంచన తాకింది. నా మనవడు మాటిస్తే తిరిగే ఉండదు అని గర్వంగా అంది వరంబామ్మ. డాల్ మెడిసిన్ వేసుకున్నావా అంటూ షర్ట్ విప్పుతూ అడిగాడు వశిష్ఠ. మెడిసిన్ అనగానే మొహం మండించింది ప్రజ్ఞ. మొహం ఏంటి అలా పెట్టావు? కొడుకు హెల్దీగా ఉండాలంటే తప్పదు మరి. నా ఫ్రెండ్స్ అంటూ మా చెవులో బ్లడ్ వచ్చేలా వదలగొడుతున్నావు అని వికిరించాడు. ఇన్నేసి మందులు మింగితేనే హెల్దీగా ఉంటారా? మన అమ్మమ్మలు బామ్మల రోజుల్లో ఇవేం లేవు, అప్పుడు బిడ్డలు హెల్దీగా లేరా అంటూ సాగదీసింది ప్రజ్ఞ. మోర బారుని బాగానే సాగదీసావు కానీ అప్పటి ఫుడ్ డైట్కి ఇప్పటికి తేడా ఏంటో చెప్పవే. అందులోనే ఉంది నీకు ఆన్సర్ అని మెడిసిన్ బాక్స్ తీశాడు. మెడకేస్తే కాలికేసే పెనిమిటితో వాదించే నేనేం గెలవలేను అని మూతి 3 వంకలు తిప్పింది. పిలుపు బాగుందే డాలేది మళ్ళీ పిలువు అంటూ టాబ్లెట్ తెచ్చాడు. పిలవాలంటే ఖర్చు అవుతుంది అని మూతి మూలకు పెట్టింది. ఏమైనా చెల్లించుకుంటా అని టాబ్లెట్ వేసి వాటర్ పట్టించాడు వసి. అయితే నన్ను బయటకు తీసుకెళ్ళి పావుబాబుజీ ఇప్పించాలి మరి, తీసుకోండి అని కళ్ళు ఎగరేసింది. నువ్వే పాపా, నైట్ టైం అలాంటి ఫుడ్ డైజెస్ట్ కాదు అని బొగ్గతట్టాడు. తినకుండా అరగదని మీరే చెప్పేస్తే ఎలా? నాకు అదే తినాలనుంది అని పేచీగా అంది ప్రజ్ఞ. కళ్ళు చిన్నగా చేసి చూశాడు. మీరు ఎలా చూసినా నేను తగ్గ. తీసుకెళ్ళండి పెనిమిటి ప్లీజ్ అంటూ క్యూట్గా ఫేస్ పెట్టింది. అబ్బా, క్యూట్నెస్ చంపేస్తున్నావే అంటూ హెయిర్ రబ్ చేసుకుని కొంచెం తినాలి అంతే ఓకేనా అన్నాడు. బిగ్ స్మైల్ ఇస్తూ కొండపల్లి బొమ్మలా తిప్పింది తల ప్రజ్ఞ. దీపావళి టపాసు వెలుగుతుంది మొహం అని ముద్దుగా సతాయించి రిమూవ్ చేసిన షర్ట్ వేసుకుని పద అన్నాడు వశిష్ఠ. నవ్వుకుంటూ అతడి చేతిని చుట్టేసిన ప్రజ్ఞ. ఇద్దరూ బయటకు వచ్చి కారు ఎక్కారు. కారు స్టార్ట్ చేస్తూ చెప్పు ఎక్కడికి వెళ్దాం అన్నాడు. బీచ్ రోడ్ అని ఉత్సాహంగా చెప్పింది. టైం 11 అవడంతో ఇబ్బంది ఉండదని కారు ముందుకు పరుగులు తీయించాడు వశిష్ఠ. వెనుకే మప్తిలో ఉన్న పోలీసులు ఫాలో చేస్తున్నారు. సెక్యూరిటీ ఉందని ప్రజ్ఞకు తెలిస్తే తను ఫ్రీగా ఉండదని చెప్పకుండా హైడ్ చేశాడు వసి. కార్ బీచ్ రోడ్డుకి రీచ్ అయింది. సైడ్కి ఆపి కొన్ని నిమిషాలు చుట్టూ అబ్జర్వ్ చేశాడు. ఏదైనా ప్రాబ్లమా హబ్బీ అందామె. స్మైలింగ్ ఫేస్తో నో, అలాంటిది ఏం లేదు, క్రౌడ్ ఎక్కువగా ఉందని చూస్తున్నాను డాల్. దిగు అని డోరు అన్లాక్ చేసి డోర్ ఓపెన్ చేసుకుని కిందకు దిగి ప్రజ్ఞ వైపు వచ్చి డోర్ తీశాడు. చిరుకోపంగా చూస్తూ మీరు ఇలాంటి పనులు చేసి నన్ను బాధించకండి అంది చిరునవ్వులు రువ్వుతూ. నా వైఫ్కి కార్ డోర్ తీయడం నాకేమి నామూషి కాదు డాల్. అలాంటి పట్టింపులు మనకు లేవు పద అంటూ భుజం చుట్టూ చేయి వేసి తీసుకెళ్ళాడు. వరుసగా ఫాస్ట్ స్టాల్స్ ఉండడం, వాటి మీద వేగే ఎగ్ అండ్ చికెన్ నూడిల్స్ స్మెల్ గాఢంగా పీల్చుతూ యమ్మీ స్మైల్ హబ్బీ అంది నవ్వుతూ. పెదవి కర్వగా తిప్పి పిచ్చి పలు రకాలే డాల్. నువ్వే చిత్రమైన ఫీజువి అంటే లోపల ఉన్నవాడు నీకు తాతలా ఉన్నాడు అని నవ్వాడు. పొగడకండి హబ్బీ, సిగ్గేస్తుంది అని మూతి తిప్పింది. ముదిరింది నా డాల్ అంటూ తనకేం కావాలో ఆర్డర్ చెప్పి బెంచ్ మీద కూర్చున్నాడు వసి. చుట్టూ చూస్తూ చాలామంది ఉన్నారు హబ్బీ, మనమే త్వరగా నిద్రపోతున్నాం అంటూ ఫీల్ అయింది. టుమారో వీకెండ్ పాపా, అందుకే ఈ క్రౌడ్. ఓ అవునా అని. ఏమైనా మనకంటే వీళ్ళే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నుంచి వీకెండ్ మనం కూడా బయటికి వెళ్తున్నాం, తగ్గేదే లేదు అంది. ఈ రోజు సంగతి చూడు, నెక్స్ట్ వీక్ గురించి ఆలోచిద్దాం అని ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావడంతో కమ్ అన్నాడు. వచ్చి వసీ పక్కన కూర్చుని పొగలు కక్కుతున్న ఎగ్ నూడిల్స్ చూసి చిన్నపిల్లలా కేరింతలు కొట్టింది. నోటితో ఊది మెల్లగా తినిపించాడు వశిష్ఠ. ఏమి టేస్ట్ అంటూ ఊరింది. తను ఒక స్పూన్ తిని బాగుంది అంటూ ఓపిగ్గా తినిపించి తర్వాత కొద్దిగా
పావు బాజీ పెట్టాడు. ఆయాసం వస్తుంది అని శ్వాస గట్టిగా తీసుకుంది. పద అలా కొంచెం వాక్ చేస్తే ఏముండదు అని బీచ్‌లోకి తీసుకెళ్ళాడు. సందర్శకుల కోసం అరేంజ్ చేసిన స్టాల్స్ తిరుతుళ్ళు. అమ్మో! వాళ్ళతో అక్కడంతా సందడిగానే ఉంది. ఎదరే కాసేపు వాక్ చేసి ఐస్ క్రీమ్ చూసి భుజాన్ని గోకింది ప్రజ్ఞ. అది మంచిది కాదురా వద్దు అన్నాడు. పాపం ఈ టైంలో అమ్ముకుంటున్నాడు. అందరూ అలా అంటే అతడి పొట్ట ఎలా నిండుతుంది అని అలకగా అంది. చిన్నగా నవ్వి వాడి పొట్ట నింపడానికి మన స్టమక్ అప్సెట్ చేసుకోవాలా తింగరి అని తల మీద చిరుముట్టు ఇచ్చాడు. పాపం కదా అంటూ క్యూట్‌గా చూసింది. ఓకే అంటే ఐస్ క్రీమ్ బండి వాడిని పిలిచాడు. వాడు దగ్గరికి రాగానే ఎన్నున్నాయి అని అడిగాడు వసి. వాడు చెప్పగానే అవన్నీ అందరికీ పంచేసి రా గో అన్నాడు. అతడు బుర్ర బరుక్కుంటూ వెర్రిచూపులు చూస్తున్నాడు. అవన్నీ అందరినీ పంచేసి వచ్చి మనీ తీసుకో అర్థమైందా అని గంభీరంగా చెప్పాడు. ఆ వాయిస్‌లో బేస్‌కి భయపడి జీ సాబ్‌జీ అని వెళ్ళాడు. అరగంటలో అన్నీ ఇచ్చేసొచ్చాడు. గుడ్ మొత్తం ఖాళీ చేసావు కదా! ఎంత అన్నాడు. మనీ చెప్పగానే దానికి డబల్ వేసి గో అని పొట్ట నింపాను. హ్యాపీనా అని థమ్స్ అప్ ఫింగర్ చూపించాడు. హ్యాపీ స్మైల్ ఇస్తూ తల చుట్టూ చేతిని తిప్పి మూటికలు విరిచింది. ప్యూర్ ఫెరల్స్ అని ఇద్దరి తలలో ఢీకొట్టి నవ్వాడు. కొంచెం దూరంలో ఉన్న యశ్వంత్ వాళ్ళిద్దరిని రెప్పకొట్టకుండా చూస్తూ మనసంతా అసూయతో నిండిపోయి ఈర్ష్యతో బగ్గున మండుతూ చారెడు మచ్చేసుకుని పుట్టావురా రాస్కెల్. ఈ ఆనందాలు ఎన్ని రోజులు నేను చూస్తా అని కసిగా పడని క్రషరాడించాడు. కాసేపు చల్లగాలిలో తిరిగి లేటయింది స్టార్ట్ అవుదామా అన్నాడు. నిద్ర కనురెప్పలో వాలిపోగా పదండి వెళ్దాం అంది ప్రజ్ఞ. శిశువుని మోసే తల్లి పసిమిచాయిలో మరింత నిగారింపుగా కనిపిస్తుంది. చందన శిల్పం అయిన ప్రజ్ఞ ఇప్పుడు మరింత సౌందర్యంతో మెరిసిపోవడం చూసి అంత అందాన్ని ఆనందాన్ని మిస్ చేసుకున్నాం అని అంతరాత్మ నిందిస్తుంటే మోయిలోని బాధ భారంగా మారగా అక్కడి నుండి వెళ్ళాడు యశ్వంత్. ఇద్దరు కారు దగ్గరకు వచ్చాక ప్రజ్ఞని కారు ఎక్కించి డోర్ వేస్తూ 1 మినిట్ డాల్ అని పక్కకు వెళ్ళాడు. వశిష్ఠను చూడగానే పోలీస్ ఆఫీసర్ పరుగుని దగ్గరకు వచ్చాడు. వెళ్ళిపోయాడా అని చుట్టూ చూసి అడిగాడు వసి. ఎస్ సార్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు. నేను ఆల్రెడీ పెట్రోలింగ్ చేస్తున్నా నో ప్రాబ్లం అన్నాడు అతను. లైట్ స్మైల్ ఇచ్చి ఓకే అని వచ్చి కార్ డోర్ తీసుకుని ఎక్కి స్టార్ట్ చేశాడు. వసీ భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది ప్రజ్ఞ. తల మీద ముద్దు పెట్టి కార్ని పరుగులు తీయించాడు. ఎస్కార్ట్ ముందు వెనుక ఫాలో చేస్తూ వెళ్తుంటే కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తూ వచ్చాడు వసి. అప్పటికే గాఢ నిద్రలోకి జారిపోయింది ప్రజ్ఞ. ఇంటికి తీసుకొచ్చి కారు పార్క్ చేసి డాల్ అంటూ బొగ్గ మీద తట్టాడు. అంటూ సైడ్కి జరిగింది ఆమె. డోర్ తీసుకుని దిగి వచ్చి ప్రజ్ఞ వైపు డోర్ తీసి మెల్లగా చేతుల్లోకి తీసుకుని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళాడు వశిష్ఠ. యశ్వంత్ కారు వేగంగా విల్లాలోకి ఎంటర్ అయింది. ఊరంతున్న బంగ్లా, ఒంటికొన రాక్షసుడు ఒంటి స్తంభం మీద ఒక్కడే అన్నట్టు తను ఒక్కడే ఇల్లు అంతటికి. ఇది వరకు లేని ఏదో అశాంతి, అసహనం తనని నిలవనివ్వడం లేదు. తనకు ఆనందాలు, సంతోషాలు కావాలని, తన కోసం ఆరాగా చూసే మనిషి కావాలని మనసు పరితపిస్తుంది. తన మామ తనని మోసం చేసిందని తెలిసినప్పటి నుండి మానసిక ఆవేదన మరింత పెరిగింది యశ్వంత్‌లో. అందుకే సగం సమయం బయటే గడుపుతున్నాడు. ఇదివరకులా అమ్మాయిలతో ఎంజాయ్‌మెంట్ ఇలాంటివి అస్సలు నచ్చడం లేదు. వరుస ఓటములు మరింత తనకుని కృంగదీస్తుంటే వశిష్ఠ ఆనందాలు తన కంటికి ఇంపుగా మారుతున్నాయి. ఎంత ఉన్నా మనిషి తన అనుకునే బంధం కావాలి. ఏ సమయంలో వచ్చినా ఆదరించి ఆలంబన కావాలి. అందుకే అంటారు కుటుంబం ముందు నెక్స్ట్ ఏదైనా. పడకపోతే కొట్టుకుంటూనో, తిట్టుకుంటూనో కలిసే ఉండడానికి చూస్తారు గానీ విడిపోయి దూరం అవ్వాలని ఏ మనిషి కోరుకోరు. ఇప్పుడు ఫ్రీడమ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అని నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కొట్టుకుని విడిపోయేంత వరకు వెళ్తున్నారు కానీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంసారాలు సాగించిన వ్యవస్థ మనది. లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని తల వెనక వాల్చి హెయిర్ వేళ్లతో బలంగా లాక్కుంటున్నాడు. తన తమ్ముడు తనని ప్రశ్నించినప్పటి నుండి తనకు అసంతృప్తి తనలో లావాలా ఎగసబడుతుంది. ఒకసారి అలా వెళ్ళి చూసొద్దాం రండి. 1 వీక్ క్రితం ఆఫీస్లో రిసెప్షనిస్ట్ కాల్ చేసింది. లిఫ్ట్ చేసి వాట్ అంటూ అడిగాడు మంట మీద ఉన్న బాబు. అదేనండి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో వసీబాబు విన్ అయ్యాడు కదా అప్పుడు. ఆమె భయపడుతూనే సార్ ఎవరో మౌనిష్ గారంట మిమ్మల్ని కలవాలని వచ్చారు అని చెప్పింది. చిన్న నా కోసం వచ్చాడా అనగానే మనసులో చిన్న ఆనందం తొంగి చూసి తను ఎవరో ఏంటి ఈజ్ మై బ్రదర్ అని బేస్ వాయిస్తో గద్దించాడు. దెబ్బకు హడిలిపోయి మౌనిష్ని చూసి సారీ సార్ నేను న్యూ జాయినర్ మీరెవరో తెలియక ఆపాను అంటూ ప్రాధేయపూర్వకంగా అంది ఆమె. ఇట్స్ ఓకే నో వరీ అని లోపలికి వెళ్ళాడు.
డోర్ తీసుకుని వచ్చిన లోపలికి వస్తున్న మౌనిషని చూసి, పరాయి వాళ్ళలా రిసెప్షన్‌లో అడుక్కొని రారు అని కోపంగా అన్నాడు. నీ అతిథి మర్యాదల కోసం నేనేమి వెంపర్లాడడం లేదు. నాకేమి నామోషీ లేదు అని నిష్ఠూరంగా అన్నాడు. చిన్నా హోల్ యువర్ టంగ్ ఏ నాటకాలుగా ఉందా? శత్రువులతో చేరి మాటలు బాగా నేర్చారు. నువ్వు చిన్ను అంటూ రౌద్రవదనంతో అడిగాడు. నీకు శత్రువేమో మాకు కాదు అసలు. వశిష్ఠతో శత్రుత్వం నువ్వు కొని తెచ్చుకుందనుకుంటా. మీ అమ్మ మాటలు విని అని వియర్డ్ లుక్‌తో అన్నాడు మౌనిష్. డోంట్ టాక్ రబ్బిష్ ఎక్స్ట్రాలు మానేసి వచ్చిన పని చెప్పు అంటూ ఇరిటేట్ అయ్యాడు. ఏ ఫ్రస్ట్రేషన్ వస్తుందా? నువ్వేం కోల్పోయావో తలుచుకుంటుంటే బాధొస్తుందా? అది నీ మూర్ఖత్వం వల్ల చేజార్చుకున్నావు. ప్రజ్ఞ లాంటి సుగుణాల రాశిని వదులుకొని జీవితమే లేకుండా చేసుకున్నావు. అన్‌లక్ పర్సన్ నువ్వు. చూస్తుంటే చాలా జాలి కలుగుతుంది అన్నయ్య. నువ్వు జాలిపడే స్టేజ్‌లో నేను లేను. నీ ప్రవచనాలాపి మ్యాటర్‌లోకి రా అంటూ విసుగు ప్రదర్శించాడు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.